సుమన్ గారితో మీ బాండ్ ఎన్ని సంవత్సరాలు టోటల్గా? అతను చనిపోయేప్పటి వరకు మొత్తం 4 years అంతే. ఈ 4 years పీరియడ్లో మీరు నేర్చుకున్న గుణపాఠం ఏంటి? గుణపాఠం అంటే ఏమీ లేదు, మంచి విషయాలు నేర్చుకున్నాను. ఆయన దగ్గర వర్క్ నేర్చుకున్నాను. అంటే ఎంత డబ్బున్నా ఎంత సింపుల్గా ఉండొచ్చు నేర్చుకున్నాను ఆయన దగ్గర. అండ్ ఎంత గొప్ప పొజిషన్ ఉన్నా సరే బయట వాళ్ళకి తెలియకుండా లోపల ఒక్కొక్కరికి ఎంత సమస్యలు ఉంటాయి, ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది తెలుసుకున్నాను. ప్లస్ స్క్రిప్ట్ రైటింగ్ ఎలా రాయాలని తెలుసుకున్నాను. డైరెక్షన్ పర్ఫెక్ట్గా ఎలా చేయాలనేది రాసుకున్నాను. చేస్తున్న పని పట్ల శ్రద్ధ ఎలా ఉండాలి అనేది నేర్చుకున్నాను. అండ్ మనుషుల్ని ఎవరిని కూడా దూరం పెట్టడం నాకు ఇష్టం ఉండదు కదా. కొన్ని సందర్భాల్లో దూరం పెట్టడం కూడా అవసరమే అనేది కూడా అక్కడే నేర్చుకున్నాను. పెట్టకపోతే మనతో పాటుగా కొన్ని వేల మంది క్లాస్ ఉంటాయి, కొన్ని అలా కొంతమందిని పెట్టాలి మనం. గ్రహించకపోతే అది తప్పులేదు, గ్రహించినప్పుడు మాత్రం దూరం పెట్టాలి. ఎలా ఉండకూడదో కూడా తెలుసుకుంటారు గుణపాఠం అంటే. ఇలా 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 లైఫ్ స్టైల్ ఇలా ఉండదు. ఇప్పుడు నాకు తెలుస్తుంది కదా ఎందుకు ఇలా జరిగింది ఏంటనే, కాబట్టి దాన్ని నేను యాక్సెప్ట్ చేసేసాను. యాక్టింగ్ చేయాలి జీవితం అన్నాక అట్లేం లేదు, నేను ఇప్పటికీ చేయాలి. ఓకే, బయట ఎందుకు యాక్టింగ్ చేయడం? మంచి స్క్రీన్ మీద చేస్తే డబ్బులు ఇస్తారు కదా, బయట చేస్తే డబ్బులు పడతాయి, ఎప్పుడొకప్పుడు బయట పడిపోద్ది కదా. ఎన్ని రోజులు యాక్ట్ చేయగలుగుతారు బయట? పాసిబుల్. బిగ్ బాస్ లాంటి షోలు అందుకే ఉంటాయి, ఎన్ని రోజులు యాక్ట్ చేయగలుగుతారు? 90 రోజులు పెట్టేసరికి మొత్తం బయటపడిపోద్ది. ఫస్ట్ వచ్చినప్పుడు ఫుల్ యాక్ట్ చేస్తారు ప్రతి వాళ్ళు బిగ్ బాస్ అనే ఒక షోలో. తర్వాత 24 hours కలిపి గడుపుతుంటే నీ ఎమోషన్స్ బయటపడతాయి, ఒరిజినాలిటీ బయటపడుతుంది. దట్ ఈస్ వాట్ బిగ్ బాస్. అలాగా ప్రతి వాడు ఇప్పుడు బిగ్ బాస్ షోలో ఉన్నట్టే లైఫ్లో, సొసైటీలో ఏదో ఒక రోజు నువ్వు బయటపడతావు. అది 90 రోజులు చేశాడు, నువ్వు బతికిన రోజులు చేస్తావు, ఎప్పుడో ఒకసారి బయటపడిపోతావు. తెలిసిపోద్ది జనాలకి. 10 మందికి కొన్ని చూసి ఊహించుకొని కొన్ని విని అలా మాట్లాడినా కూడా ఒరిజినాలిటీ అనేది ఎక్కడో చోట బయటకు వస్తుంది సార్. నేను నచ్చకుండా ఎంతో మంది ఉన్నవాళ్ళు తర్వాత నన్ను కలిసిన తర్వాత ఎంతో ఇష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. నేను బాగా ఇష్టపడి నన్ను కలిసిన తర్వాత దూరం పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఊహించుకున్నట్టుగా నేను లేను, డిఫరెంట్గా ఉన్నాను. చెడుగా ఊహించుకున్నోడికి మంచిగా అనిపించాను, మంచిగా ఊహించుకున్నాడు మంచిగా అనిపించాను, మంచిగా అనిపించుకున్నోడికి చెడగా అనిపించాను. ఇట్లా డిఫరెంట్ ఒపీనియన్స్. నేను ఎప్పుడు ఒకలాగే ఉన్నాను, వాళ్ళ దృష్టి మారింది అంతే. రెడ్ కలర్ పెట్టుకుంటే ఎర్రగా కనపడ్డాను, బ్లాక్ పెట్టుకుంటే బ్లాక్ కనపడ్డాను, గ్రీన్ పెట్టుకుంటే గ్రీన్ కనపడ్డాను. వాడి దృష్టి మారిందని. అండ్ ఇప్పుడు ఎప్పుడైనా రామోజీరావు గారి దగ్గరికి వెళ్తే ఎంట్రన్స్ ఉంటుందని మీరు అనుకుంటారా? 100% ఉంటుందండి. ఎందుకంటే ఆయన స్టేజ్కి మనలాంటి వాడు మాట్లాడడమే చాలా వీపీతనం. అది ఆయన గురించి మాట్లాడే అర్హత అంత లేదు, డెఫినెట్గా లేదు. నేనైతే నథింగ్ అండి ఆయన ముందు. ఆఫ్టర్ ఆల్ అసలు నేను ఎప్పటికీ బాధపడుతున్నాను. నా వల్ల ఎంతో కొంత రప్చర్ జరిగింది, అసలు నేను అందులో ఉండడం అనేది బ్యాడ్ అనేది ఎప్పటికీ బాధపడతాను. అది మనకు తెలియకుండా జరిగిపోయినాయి, అది ఎవరిని నిందించలేము. దాంట్లో కష్టం బోల్డ్ పడ్డాము, నష్టం మనకే జరిగింది, కానీ బాధ కూడా మనకే కలుగుతుంది. వాళ్ళు బాధపడేంత థింగ్ ఉండదు, ఏం చిన్నది. అంత 4 yearsలో అన్ని షోస్ చేశారు మీరు. ఒక 5 lakhs గురించి సఫర్ అయిన సందర్భాలు ఉన్నాయా? నేను అప్పటికప్పుడు 5 lakhs నా దగ్గర లేవు బ్రదర్. నేను ఎప్పుడు కూడా సుమన్ గారి దగ్గర ఉన్న గొప్ప గుణం ఏంటంటే హీఈస్ వెరీ స్టిక్ టు ప్రొఫెషన్. ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చి డబ్బులు పెంచడం అట్లా ఉండదు. నాకు బయట 750 ఇస్తున్నప్పుడు కూడా నేను అక్కడ 350 తీసుకున్నాను. అంటే 7,500 బయట పేమెంట్ ఇస్తున్నప్పుడు 3,500 ఎండమామూలకి వాటికి అడిగాను నేను మొహమాట లేకుండా, సుమన్ కొంచెం పెంచండి, బయట కొంచెం ఎక్కువ ఇస్తున్నారు కదా అంటే, మన దగ్గర చేసి పేరు రాబట్టే వాళ్ళు ఎక్కువ ఇస్తున్నారండి. ప్రొఫెషనల్గా మాట్లాడేవాడు ఆయన ఆ విషయంలో. ఆ టాక్ వరకు అట్లే ఉండేది. ప్లస్ నేను పెంచితే ఇప్పుడు నా ఫ్రెండ్ కాబట్టి పెంచా అనుకుంటారండి, వేరే వాళ్ళందరికీ పెంచా అట్లా ఉండేది. ఎన్ని ప్రొఫెషనల్ టాక్సే అనమాట. సో అందులో నా ఖర్చులకి నాకు సరిపోని ఎప్పుడు ఒక 50,000 60,000 తప్ప అంతకంటే ఎక్కువ నా దగ్గర ఉండవు. ఎప్పటికప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను కదా. డబ్బులు దాచుకునేంతగా మనకి ఎంత ఛాన్స్ ఉంటుంది? మనకి ఈటీవీలో లంచాలు తీసుకునే స్కోప్ కానీ లేకపోతే అలాంటి ఇది కానీ ఉండదు. అండ్ నేను చేస్తున్న జాబ్లో అలాంటి ఛాన్స్ ఉండదు. నేను మూవీస్ మధ్యలో కొన్ని మూవీస్ నేను నా
నా అండర్లో కొనడం జరిగింది. ఓకే. సార్ కొన్ని మూవీస్ కొనాలి మన ఛానల్ కోసం అని చెప్పేసి. మరి మామూలుగా అయితే తీసుకుంటే ఛాన్స్ ఉందేమో అందులో, బట్ మన దృష్టి లేదు కదా మనకి. హ్యాపీగా ఎంత తగ్గితే అంత తగ్గించి కొనేవాళ్ళం మనం. ఆ రేట్లకి కొనలేము కూడా, సార్ తక్కువ కొనేసాం. ఓకే. అండ్ సుమన్ గారి టాలెంట్ విషయానికి వస్తే మీరు చాలాసార్లు అన్నారు ఆయన మల్టీ టాలెంటెడ్, అసలు ప్రపంచంలో ఇలాంటి గొప్ప ఇంత టాలెంట్ వ్యక్తి నేను చూడలేదు అని. నేనైతే చూడలేదు. అంటే అంటే ఆయన ప్రతిదానికి ఏంటి దర్శకత్వం, నటన, మాటలు, బొమ్మ వేయడం కానీ అంత ఓపికగా అసలు చేశారు. అంటే మామూలుగా అంటే బయట జనాలకి ఉన్న అనుమానం అంటే నిజంగా ఈయన అన్ని పనులు ఈయనే చేస్తారా అన్నది బయట జనాలకి మామూలుగా అనుమానం. అది నిజంగా ఆయనకు శాపం. అది మీరు దగ్గర నుండి చూశారు కాబట్టి దాన్ని నేను చూశాను కాబట్టి నేనే చాలా బాధపడ్డాను. అంటే ఆయన ఎంత బాధపడి ఉంటాడు ఆలోచించి. యా. ఆయన ఆ ప్లేస్లో కాకుండా ఇంకొక దగ్గర నుంచి వచ్చి ఉంటే డెఫినెట్గా ఆయనకి 1000 రెట్లు గుర్తింపు వచ్చేది కదా యాజ్ ఎ రైటర్గా. అక్కడ కాబట్టి ఇతను ఎందుకు చేస్తాడు అంతే. ఇంకా అది కొన్ని ప్లేసెస్కి అట్లా ఉంటుంది అంతే. ఓకే. నిజంగా అన్ని పనులు అంటే అంత అంత టైం ఉండేది ఆయనకి. వెరీ వెల్ టాలెంటెడ్ అండి. ఆ టాలెంట్ని గుర్తించాలన్నా కూడా గొప్ప గుణం ఉండాలి నిజానికి. తెలుగు ఆయనకున్న పట్టు, ఇంగ్లీషు అండ్ బొమ్మలు వేయడంలో అద్భుతం ఉండాలి. ఓకే. డైలాగ్స్ రాస్తారు, ఎంత బాగా రాస్తారు. అండ్ స్పష్టత, వర్క్ పట్ల ఇంట్రెస్ట్, సూపర్ క్యాండిడేట్. నా లైఫ్లో అలాంటి వ్యక్తిని కలవకపోతే నేను నా కొంచెం ఇది గ్రోత్ తగ్గిపోయేది. అంటే ఎంత డౌన్ టు ఎర్త్ ఉండాలి. ఎప్పుడు అతను నాకు ఇన్ని కోట్లు ఉంది అన్నట్టు ఎప్పుడు లేరు. చాలా మామూలుగా ఉండేవారు. చాలా గొప్ప. ఆయన ఒక్కడికే ఉంది నాకు తెలిసి, అక్కడ ఇంకెవరికి లేదు అలాంటి గుణం. అంటే ఓకే. అంటే ఇంత ఈ చిన్న కారణాల వల్ల రామోజీరావు అంటే బయట టాక్ ఏంటంటే సుమన్ గారిని బాగా పొల్యూట్ చేశారు ప్రభాకర్ అని, అందుకే రామోజీరావు గారికి ఆయన మీద కోపం అని. ఇది మేజర్ టాక్. అది ఎంతవరకు నిజం? ఎంత లేకపోతే మీరు సెక్యూరిటీ పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితులు వచ్చాయి? వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళకి నిజం తెలియదు కదా. మాట్లాడుకుంటుంది మన ఇద్దరం కదా. ఇలాగ నేను సుమన్ మాట్లాడుకుంది ప్రతిదీ టెలికాస్ట్ అయితే తెలుస్తుంది, అలాగే ప్రూవ్ చేసుకోగలం. సుమన్ చెప్పాడు, ప్రతిసారి చెప్పాడు, లాస్ట్ డే వరకు కూడా చెప్పాడు, ఇందులో ప్రభాకర్కి ఏమాత్రం సంబంధం లేదు అని ప్రతిసారి చెప్పాడు. ఈవెన్ ఆయన ఇస్తున్న ఒక పెద్ద ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పాను, సార్ వద్దండి. ఓకే. లేదు నేను ఇస్తా అని ఇచ్చారు. ఓకే, ఆయన ఉద్దేశం ఆయన ఇచ్చుకున్నారు. అప్పుడు ఎస్కేపిజం నాకు లేదు కాబట్టి నేను పక్కన కూర్చున్నాను. అంటే రామోజీరావు గారు మీకు సింపుల్గా రీజన్ ఏది, ఈ కారణాల వల్ల ఏదో కారణాలు చెప్పారు, నా ప్రోగ్రామ్స్ ఎందుకు మారుస్తున్నాం, ఇలాంటి చిన్న కారణాలకి మీరు సెక్యూరిటీ పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? సెక్యూరిటీ పెట్టుకోలేదు. ఏమైందంటే అప్పుడు ఒకరోజు గొడవ అవ్వగానే ఒక తాగుబోతోడు మా ఇంటి మీదకి వచ్చాడు. ఆ రోజు నైట్ క్యాస్ట్ ఫీలింగ్తో, ఏదో వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు నీ వల్ల ఇట్లా అయింది అట్లా అయిందని వాడితో పాటు ఆ రోడ్డు మీద తిరుగుతున్న వాళ్ళు గుమ్మిగూడగానే ఒక ఇదిలాగా అయిపోతే సుమన్ గారు ఆయన దగ్గర ఉన్నవాడు. నేను నెక్స్ట్ డే ఒక సినిమా ఓపెనింగ్కి వెళ్ళాల్సి వచ్చింది, సై ఆట అని ఒక సినిమా. నేను ఎవరికి భయపడాల్సిన అవసరం నేను వెళ్తాను, అలా వెళ్ళొద్దు నువ్వు బాగోదు అని చెప్పి సుమన్ గారు పంపించారు ఒక ఇద్దరిని, అంతే. నెక్స్ట్ డే నుంచి నేనే వద్దన్నాను. అసలు అప్పుడే వాడి సంగతి నేను మాట్లాడదాం అనుకున్నాను. అలాగే పాపం ప్రతాప్ గారు అని ఆయన సిఐ గారు తీసుకెళ్ళిపోయారు వాడిని. పొద్దున్నే వదిలేయండి సార్ ఆడే తాగిపోతే నేనే చెప్పి పంపించేశాను ఆయన. ఇవన్నీ కూడా వాళ్ళకి ఏ సంబంధం లేనియండి. వీళ్ళంతా ఎక్స్ట్రా చేసే కొడుకులు అందరూ ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. ఈ సెక్యూరిటీ అనేది అసలు కరెక్ట్ కాదు. సెక్యూరిటీ ఏం లేదు అసలు. ఒక్కరోజు సుమారు నా షూటింగ్కి వెళ్తుంటే నెక్స్ట్ డే ఇమీడియట్ కాబట్టి వాళ్ళిద్దరు పంపించారు నాతో. ఏమంటే పంపించేస్తున్నాను వాపస్. ఎందుకంటే సెక్యూరిటీ ఏముందండి. నాకు తెలిసి రామోజీరావు గారికి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ నా మీద ఎటువంటి బ్యాడ్ ఒపీనియన్ లేదనుకుంటున్నాను. అదే మీ మాటల ద్వారా అదే అర్థమైంది. ఎందుకు అనుకుంటున్నానంటే నా మైండ్ సెట్ వాళ్ళకి ఏమాత్రం నా మీద బ్యాడ్ ఒపీనియన్ ఉన్నా నేను ఇన్ని రోజులు ఇండస్ట్రీలో ఉండగలిగేవాడినా అని నాకు అనిపిస్తుంది. అంటే వాళ్ళ శక్తికి వాళ్ళకున్న దానికి అదే అంటున్నాను. ఆఫ్టర్ ఆల్ అండి, నేను అసలు నా మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి ఒక 5 నిమిషాలు కేటాయించారు అనుకోండి, 5 నిమిషాలు నష్టపోయినట్టే వాళ్ళు వాళ్ళ ముందు. అలానే నేను ఏం తప్పు చేస్తే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయరని కదా, చేస్తారు. నేను ఏ తప్పు చేయలేదు. ఒక చిన్న ఫ్యామిలీ డిస్టర్బెన్స్లో ఒక వ్యక్తిని పక్కన పెడితే మంచిది అనిపించినప్పుడు పక్కన పెడితే తప్పే. నేనే చెప్తున్నా కదా, ఇప్పుడు నాకు నా వైఫ్కి ఏమైనా ప్రాబ్లం వస్తుంది, నా వైఫ్ నాకు ముఖ్యం,
అనుకున్నప్పుడు నేను ఆ పక్కన పెట్టడంలో తప్పే ఉంది. అలా నేను పక్కన పెట్టాను అంతే, వేరే ఏమీ లేదు నాకు. కొన్ని వందల మంది వస్తారు, ఏదో చెప్తారు, చేస్తారు, ఈ వాటిని ఎవడు ఆపలేడండి. కొన్ని జన్మలు అలా ఉంటాయి, అంటే వాటిని వదిలేయాలి మనం. వాళ్ళు అందుకే పుడతారు, కప్ప అందుకే పుడుతుంది, పాము అందుకే పుడుతుంది. మనం వద్దు అది ఎట్లుంటే ఆ పాము ఎందుకు కాటేస్తుంది అంటే పిచ్చినా కొడుకు అనుకుంటారు. పాము గుణం రా కాటేయడం, వస్తుంది ఆ విషయం ఉంటుంది రా అని. అలా వాడి కొంతమంది ఉంటారు ఇట్లా లేనిపోని పుట్టిని చెప్పేటోళ్ళు, ఏదేదో మాట్లాడుకుంటూ వాళ్ళు అలా పుడతారు. వాళ్ళు మనం వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే మన లైఫ్ గురించి ఎవడు ఆలోచిస్తాడు, మనం ఇప్పుడు ముందుకెళ్తాం. అంటే ఓకే, సుమన్ గారి మీ రిలేషన్ పక్కన పెడితే ప్రభాకర్, ఒక మామూలు ప్రభాకర్ ఈటీవీ ప్రభాకర్గా మారాక తన దగ్గర వాళ్ళకి చాలా దూరం అయ్యాడని ఒక చిన్న అపవాదం మీ ఫ్రెండ్స్ మీ సర్కిల్ మధ్యలో ఏర్పడింది. అంటే ఏంది, ఒక అధికారం అన్నది మిమ్మల్ని మార్చిందా? అసలు నాకు దగ్గర వాళ్ళు దూరమైన వాళ్ళు ఎవ్వరు లేరు. నేను అక్కడ ఉన్నప్పుడే దగ్గరైనారు అందరు నాకు.